నెల్లూరు జిల్లా ఉదయగిరిలో డిఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ గోపు శేషారెడ్డి బరితెగించారు. విధులను పక్కన పెట్టి వైసీపీ నేత అవతారమెత్తారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి, ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సేవలు శేషారెడ్డి తరిస్తున్నాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో మేకపాటి కుటుంబానికి అనుకూలంగా రాజకీయ వేదికలపై ప్రసంగం చేశారు. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చిక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ఉదయగిరి ప్రాంత వాసులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ ఆత్మీయ సమ్మేళనానికి మరోవైపు వైసీపీ సభలకు మహిళలను తరలించడంలో శేషారెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని మహిళలను బెదిరిస్తున్నారు. శేషారెడ్డిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై ప్రభుత్వ వర్గాల్లోనూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం నుంచి, మరోవైపు మేకపాటి కుటుంబం నుంచి శేషారెడ్డి జీతాలు తీసుకుంటున్నాడు. అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కూర్చోవాలండి అందరూ కూడా. దయచేసి ఇక్కడ ఎవరు నిలబడకూడదు. ప్రారంభంలో ఇలా క్లమ్జీగా ఉంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి మనం మీటింగ్ సక్సెస్ చేసుకోవాలి. సుదీర ప్రాంతాల నుంచి వచ్చాం మనము. క్రమశిక్షణ మారుపేరుగా ఉండాలి. అందరూ క్రమశిక్షణ పాటించాలి. ఎవరికి వారు క్రమశిక్షణ పాటిస్తే